రికార్డింగ్. సుజాత గారు లైక్ ఆన్ స్క్రిప్ట్ అక్కడ స్పాట్ లో ఏమన్నా కరెక్షన్స్ లాంటివి చేస్తూ ఇది కాదన్నా ఇది పెడదాం పట్టుమని కొడదాం అని మీరేమన్నా సజెస్ట్ చేశారా? అంటే కొంచెం అవి అంటే ఫస్ట్ అవి బూతులు కాదు, ఓకే తెలంగాణ తిట్లు. అంటే బూతులు అంటే కొంచెం అందరి ముందు మాట్లాడకుండా అట్లుంటాయి కదా, కానీ అవి తిట్లు అన్నమాట అవి. సో ఆ తిట్టే కాన్సెప్ట్ పెట్టినారు. కొంచెం తిట్లలో ఎక్కువ ప్రావీణ్యం పొందిందని కాదు, ఇంట్లో రాకేష్ అనుకునేవన్నీ ఇక్కడికి వచ్చానేస్తున్నావా చెప్పు? చిచి అట్లేం లేదు. కొంచెం అవన్నీ తిట్లు ఊరు నుంచి వచ్చినా కాబట్టి నాకు కొంచెం తిట్లు ఆ భాష అంతా కూడా నాకు బాగా తెలుసు. సగం పని తగ్గించేశారు అనమాట పేరు. ఏమో అర్థం కావా? ఓకే, అందులో తెలంగాణ లాంగ్వేజ్ లో ఇట్లాంటి తోకలు చాలా ఉంటాయి. అమ్మాయి ప్రాపర్ తెలంగాణ కాబట్టి బాగా తెలుసు. వాట్ యూ కెన్ సే, తను షీఈస్ అ గోల్డ్ మైన్ ఫర్ దట్ లాంగ్వేజ్ బేసికలీ. మీకు అది మీరు చూసింది చాలా తక్కువ. ఇంకా ప్రదీప్ అన్న కీప్స్ కంట్రోలింగ్, లేదు అంత పోవద్దు మళ్ళీ అది సెన్సార్ అవుతుంది మళ్ళీ అది అని అంటుంటాడు. బట్ దిస్ టైమ్ ఐఎమ్ మచ్ మోర్ ప్రౌడ్ ఆఫ్ యూ హేమా, బికాజ్ హేమా అండ్ చాలా ఫస్ట్ సీజన్కి అప్పటికి ఇంకా నేను నేర్చుకుంటున్నా, నేను చేస్తా, మీరు అది అని. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు సెట్కి వస్తే షీ ఈజ్ లైక్ దేర్ విత్ ఎవ్రీథింగ్. సుజాత గారు మీరు ఆన్ స్క్రీన్ హైమా, నేను ఆఫ్ స్క్రీన్ హేమమాలిని. సో సిమిలర్ ఉన్న క్యారెక్టర్స్, కొంచెం రెబలిస్టిక్ గానే ఉంటాయి ఇద్దరు. ధర్మేంద్ర ఇంకా రాలేదు, నా ధర్మేంద్ర వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరిని పిలుస్తాను. ఓకే, నుంచి వాటర్ కొంచెం ఇస్తారా ప్లీజ్? మళ్ళీ అమ్మాయిలు కలిసిపోతున్నారా? హే ఉమెన్ పవర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చైతు గారు హాయ్ అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? మామూలుగా దర్శి గారేమో కొంచెం బాగా యాక్టివ్గా ఉంటారు, అభినవ్ గారేమో అప్పుడప్పుడు అలా అనిపిస్తారు, మీరేమో చాలా ఇంట్రోవర్ట్గా అలా ఉంటారు, ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ మాట్లాడకుండా. సో మీ ముగ్గురిని కలిపినప్పుడు అసలు వాట్స్ రియాక్షన్? ఏవో పార్టీస్ కూడా జరిగాయి అన్నారు, ఎలా ఉండేది మీ ముగ్గురి మధ్యలో? పార్టీస్ మాత్రం అసలు ట్రిమెండస్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. అంటే అసలు ఇంకా అభినవ్, గంట అన్న, ఇంకా ప్రదీప్ కానీ అందరు చుక్కపడంగానే అసలు చుక్కలు చూస్తారు అందరికి. అసలు అదిరిపోతుంది. ఐ మీన్ లైక్ వీ హ్యాడ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్. అండ్ మా హోస్ట్ ఆల్ ద టైమ్ ఇస్ పావని వాళ్ళ ఇంట్లోనే పార్టీస్ జరుగుతాయి. అండ్ ఈ గ్యాంగ్ మీరు ఆ స్క్రీన్ మీద చూసారు కదా, గ్యాంగ్ అంతా నవ్విస్తారు, పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటారు. కాదు, ఐ థింక్ టు బి ఆనెస్ట్ టు సే మాకు అసలు చుక్క కూడా అవసరం లేదు. ఐ నో, చుక్కలు లేకుండానే చుక్కలు చూపిస్తారు అనమాట. శుద్ధ పూసవేను ఇక చెప్పిగా వాళ్ళని అమ్ముతారు జాలీగా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ, ఆల్ ది బెస్ట్. అండ్ 15th డెఫినెట్లీ మీకు చాలా మంచి రెస్పాన్స్ రాబోతుందని అనుకుంటున్నాను. అండ్ అక్కడ సేవ్ ద టైగర్స్ 2లో ఆ లవ్ సింబల్ ఎవరిది ఐడియా? 2 ఈజ్ కనెక్టెడ్ టు ఎస్, రైట్? See, essentially it is love, the love that you gave us and we are giving back. Thank you so much. అంటే వాళ్ళకే ఉంది. పావని గారు, హాయ్ అండి. అండ్ మీ రోల్ చాలా బాగా నచ్చింది నాకు, బెస్ట్ వైఫ్ క్యారెక్టర్లా అనిపించింది. అండ్ ఎవ్రీథింగ్ ముగ్గురిది కూడా సూపర్. అండ్ హస్బెండ్ క్యారెక్టర్ చూసుకుంటే వాళ్ళ 3 మెంబర్స్లో ఎవరిది మీకు బాగా నచ్చింది? అఫ్ కోర్స్ మా అభి. నాకు కూడా పడుకుంటున్నాను అభి గారికి పడుకుంటారా అంటే అంత లేట్గా అర్థమైంది. అదే మరీ మంచోడు చూసారా? 7 year ఎపిసోడ్ లో చూస్తే మన దర్శకి ఎవరినో చూపించారు, చైతన్యకి ఎవరినో చూపించారు, బట్ మాకు మా అభి మా లక్ష్మి అంతే, మేమే. అయ్యో నీకా? ఓకే అభినవ్ అన్న, వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్లో మీకు బెస్ట్ క్యారెక్టర్ ఎవరిది అనిపించింది? అమ్మాయిలలో నాకు అమ్మాయిలు అందరిది నచ్చిందండి. అండ్ అది ఇప్పుడు అది కాదు పావని అని నేను అట్లా అంటే మళ్ళీ తను చెప్పింది అందుకని నేను చెప్పాను అనుకుంటారు. బట్ ఐ ఎనీవే లైక్ హర్ యాక్టింగ్. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ దట్ వీఆర్ డూయింగ్ టుగెదర్. ఆల్వేస్ కంఫర్టబుల్ కోస్టార్, ఆ ఎనర్జీ గివ్ అండ్ టేక్ మాకు ఎప్పుడూ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ ఐ రియలీ లైక్ పావని లైక్ దట్. బట్ అందరు అమ్మాయిలు దే ఆర్ ఆల్ వెరీ గుడ్. వీళ్ళే కాదు, ఐ థింక్ మన సపోర్టింగ్ అమ్మాయి క్యారెక్టర్ రోహిణి, నేను ఇంతకుముందు ఆ స్పీచ్లో చెప్పడం మర్చిపోయా, బట్ రోహిణి ఈజ్ ఆల్సో అన్ అమేజింగ్ టెరిఫిక్ యాక్ట్రెస్. సో ఇట్స్ గ్రేట్. సో అభినవ్ గారు, అంటే మీరు చేస్తున్నారు, సో నెక్స్ట్ బిజీ అయిపోతే సీజన్ 3లో కనిపిస్తారా వద్దనుకుంటారా? అట్లేం లేదు. ఇప్పుడు
నో వీ విల్ ఆల్వేస్ డూ. ఇప్పుడు ENE2 అని అన్న ఫోన్ చేసినా చేస్తా, ఇప్పుడు సేవ్ ద టైగర్స్ 3 అన్నా చేస్తా. అందుకే నాకు ఒక అండగా ప్రియదర్శికి నాకు మా బ్రదర్ అనాలి అంతే, సీతారాం గారు ఉన్నారు. ఆయన హ్యాపీగా డేట్స్ చూసుకుంటారు. మేము 100% చేస్తాం అట్లే. ఇదే సో కూర్చున్నాను, మీరు అసలు పిచ్చిగా ఎంజాయ్ చేశారు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్ ఆఫ్ ఫేవరెట్ థింగ్ ఇన్ ది షో అండి? అసలు ప్రదీప్ ఎంత ఎంజాయ్ చేసిందంటే అసలు లైక్ షీఈ్ లాఫింగ్ అవుట్ అనమాట, లౌడ్. ఎనీథింగ్ దట్ మీ ఫేవరెట్? నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నా, నేను వెనకాలండి నేను అబ్బాయిలనే అబ్జర్వ్ చేస్తున్నా, వీళ్ళకి ఎక్కడ పడతారా అనుకున్నా కరెక్ట్ పాయింట్కి పట్టారు. అసలు సో ఫేవరెట్ అంటే సుజాత వాళ్ళదే. సుజాత ఎపిసోడ్ No, I'm asking what is it? I'm like, that's a very good dialogue. But anyways, thank you. Thank you. సో అభినవ్ అన్న ఇక్కడ అన్నా కనిపిస్తున్నానా? బ్రో అది కాదన్నా, అంటే బేసిక్గా నువ్వు ఆ కత్తి పడేయడం కూడా ఒక రిధంలో పడేసినావు ఇందాక. అంటే ఎట్లా జరిగింది? డిడ్ యూ ఫీల్ ఎనీథింగ్ ఇన్ రియాలిటీస్ ఆర్ సంథింగ్? ఏంటి అంటే ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ at 6 o'clock నేను సెట్కి రాగానే నేను అట్లా ఫీల్ అవుతా. ఇంకా చేయడమే. ఓకే, దర్శి అన్న చెప్పన్నా, శీరత్ కపూర్ మ్యామ్తో మీకు ఆ సీన్స్తో ఐ జస్ట్ కనెక్టెడ్ టు వెంకీ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. వెంకీ మూవీలో రవితేజ గారు బయటకు వచ్చిన తర్వాత పిల్ల మొత్తం అలా మడత పెట్టేశారు. మరి నేనా ఎక్కడ కనిపించింది అట్లా? అంటే ఆ కెమిస్ట్రీ గురువు గారు అన్న దగ్గర ఒక రిధం ఉంది చూసారా? ఆ తర్వాత నీ బద్ది సీఫ్ సాఫ్ నా బద్ది సీఫ్ సాఫ్ ఇట్లా ఇది అవుతుంది. బట్ లేదు, కెమిస్ట్రీ అంటే ఐ థింక్ చెప్పేదేముంది, షీఈ్ అ టెరిఫిక్ యాక్టర్. చాలా చింపేసింది అసలు. అంటే మేము ఇనిషియలీ టైటానిక్ అని ఇట్లా విలువగానే ఆమె తిరుగుతుంది కదా, అప్పుడు దాకా నేను చాలా రోజుల క్రితం సినిమా చూసిన, మళ్ళీ అప్పుడు చూడగానే షీ వాజ్ దేర్ విత్ అస్ ఇన్ ద క్యారెక్టర్. సో బాగుండే. ఇంక ఇది నథింగ్ ఇంకా ఉంది, వెయిట్ చేయండి. ఇంకొక అసలు ఒక పెద్ద ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో చేసే పర్ఫార్మెన్స్ మీరు చూస్తే ఇంకా కుళ్ళుకోను, అట్లానే కుళ్ళుకో. ఇక చాలా మంచి అమ్మాయి, మంచి కెమిస్ట్రీ కుదిరింది మాకు. అంటే బలగం చేశారు కదా, ఏది కంఫర్ట్ జోన్ అంటే ఏం చెప్తారు? ఇదా అదా? అ గుడ్ స్క్రిప్ట్ ఈజ్ ఆల్వేస్ అ కంఫర్ట్ జోన్. సూపర్, థ్యాంక్ యూ. హాయ్ అండి. మీ ముగ్గురిని సింగిల్ ఫ్రేమ్లో చూస్తేనే ఫుల్ నవ్వుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. అలాంటిది ఇప్పుడు ముగ్గురిని ఒకటే ఫ్రేమ్లో చూసి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. మళ్ళీ చూడండి ఇంకో ఫ్రేమ్లో. మమ్మల్ని ఇంతగా నవ్వుపించారు ఆన్ స్క్రీన్లో. ఆఫ్ స్క్రీన్లో మీరు చాలా బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవ్రీ మూమెంట్, ఐ థింక్ ఎవ్రీ డే. ఐ థింక్ ఆ ముందు అది చెప్పండి, అసలు సబ్స్క్రిప్షన్ ఉందా లేదా మీకు? థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. సో యా, డెఫినెట్లీ ఆ ఫన్ ఉంటేనే అది ట్రాన్స్లేట్ అవుతుంది. అంతేగాని మేము మాది చేస్తాము మీరు మీది వీకెండ్ అంటే కుదరదు. అది ఇట్స్ ఆల్ లైక్ యువర్ దేర్ ఇన్ ది ఎలిమెంట్స్ అండ్ డెఫినెట్లీ ఇట్ వాస్ ఫన్. అంటే యూ BTS వీడియోస్ వస్తాయి కదా, దాంట్లో చూడండి మీకు ఇంకా తెలుస్తుంది. ఇంకా మహేన్న బా లేవమంటారు, కూర్చోమంటారు. ఓకే అన్న, యాత్ర 2 అయిపోయింది, సేవ్ ద టైగర్స్ 2 అయిపోయింది, సైతాన్ 2 ఎప్పుడు? విల్ హ్యావ్ టు ఫైండ్ ఎ స్టోరీ అండి. నేను రాయను, విల్ హ్యావ్ టు ఫైండ్ ఎ స్టోరీ అండ్ విల్ ఫిగర్ అండి.